బెంగాల్ ఎన్నికల్లో ముస్లిం ఓటర్లు కీలక పాత్ర పోషిస్తారనడంలో సందేహం లేదు. గత ఎన్నికల్లో ముస్లిం జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో టీఎంసీ మెజారిటీ సీట్లను గెలుచుకుంది. అయితే ఈసారి కూడా అదే సీన్ రిపీట్ చేయాలని టీఎంసీ భావిస్తుండగా దానికి చెక్ పెట్టేందుకు ప్రత్యర్థి పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హుమాయూన్ కబీర్ పై సంచలన ఆరోపణలు చేస్తూ టీఎంసీ విడుదల చేసిన ఓ వీడియో బెంగాల్ రాజకీయాల్లో ఇప్పుడు సంచలనంగా మారింది. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ముస్లిం ఓటర్లు అత్యంత కీలక పాత్ర పోషిస్తారు. ప్రస్తుతం 2026 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముస్లిం ఓటర్ల మద్దతు ప్రధానంగా తృణమూల్ కాంగ్రెస్ వైపు ఉన్నప్పటికీ కొన్ని కొత్త సమీకరణాలు కనిపిస్తున్నాయి. గత 2021 ఎన్నికలలో ముస్లింలు అధికంగా ఉన్న 85 స్థానాల్లో టీఎంసీ 75 స్థానాలను గెలుచుకుంది. ఈసారి కూడా మమతా బెనర్జీ సంక్షేమ పథకాలు, ముఖ్యంగా మైనారిటీల పట్ల ఆమె వైఖరి కారణంగా ముస్లిం ఓట్లలో అధిక భాగం ఆమెకే లభిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముర్షిదాబాద్ వంటి జిల్లాలో కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరి తిరిగి అసెంబ్లీ బరిలోకి దిగడం వల్ల ముస్లిం ఓటర్లలో కొంత గందరగోళం నెలకొంది. ఇటీవలి ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో సుమారు 90 లక్షల పేర్లు తొలగించబడ్డాయి. ఇందులో ముస్లిం ఓటర్ల పేర్లు దామాషా ప్రకారం ఎక్కువగా గల్లంతయ్యాయని ఆరోపణలు వస్తున్నాయి. ఇది కూడా ముస్లిం వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ టీఎంసీ విడుదల చేసిన ఒక స్ట్రింగ్ ఆపరేషన్ వీడియో ఇప్పుడు రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. మైనారిటీ ఓట్ల చీలిక లక్ష్యంగా బీజేపీ భారీ కుట్రకు తెరలేపిందని ఆరోపిస్తూ టీఎంసీ విడుదల చేసిన ఈ వీడియో బెంగాల్ ఎన్నికల్లో గేమ్ చేంజర్ గా మారే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ వీడియోలో ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ అధినేత మాజీ టీఎంసీ నేత హుమాయూన్ కబీర్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ కనిపించడం కలకలం రేపుతోంది. టీఎంసీకి మైనారిటీ ఓటర్లే మద్దతు దక్కకుండా వారిలో చీలిక తీసుకురావడం ద్వారా ఓడించాలని బీజేపీ కుట్ర పన్నిందని టీఎంసీ చేస్తున్న ఆరోపణలు బెంగాల్ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ విడుదల చేసిన ఈ వీడియోలో బీజేపీతో కలిసి మైనారిటీ ఓట్లను చీల్చేందుకు హుమాయూన్ కబీర్ ఏకంగా 1000 కోట్ల భారీ ఒప్పందం చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఇందుకోసం సుమారు 200 కోట్లు ఇప్పటికే అడ్వాన్స్ గా అందినట్లు, ఎన్నికల సమయంలో మైనారిటీ ఓట్లను తప్పుదోవ పట్టించేందుకు ఒక్కో నియోజకవర్గంలో 3 నుండి 4 కోట్లు ఖర్చు చేయాలని హుమాయూన్ కబీర్ ప్రణాళికలు రచిస్తున్నట్లు ఆ వీడియోలో ఉంది. ఈ కుట్రలో బీజేపీ అగ్రనేతలు సువేందు అధికారి, హిమంత బిశ్వ శర్మలతో పాటు పీఎంఓ అధికారుల ప్రమేయం కూడా ఉందని టీఎంసీ నేతలు కునాల్ ఘోష్, ఫిర్వాహ్ హకీం ఆరోపిస్తున్నారు. టీఎంసీ నేతల ఆరోపణలు, ఆ పార్టీ విడుదల చేసిన వీడియో బెంగాల్లో హాట్ టాపిక్ గా మారింది. హుమాయూన్ కబీర్ పై ఆరోపణలు చేస్తూ టీఎంసీ విడుదల చేసిన ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో హుమాయూన్ కబీర్ ముస్లిం ఓటర్లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ముస్లింలను మోసం చేయడం చాలా సులభం, బాబ్రీ మసీదు అంశమే ఇందుకు పెద్ద ఉదాహరణ అని హుమాయూన్ పేర్కొన్నట్లు టీఎంసీ ఆరోపించింది. ముర్షిదాబాద్ లో బాబ్రీ మసీద్ తరహాలో మసీదు నిర్మిస్తానన్న తన పాత ప్రకటన కూడా కేవలం మైనారిటీల భావోద్వేగాలను వాడుకోవడానికేనని హుమాయూన్ ఒప్పుకున్నట్లు వీడియో సారాంశం. ఒకవేళ తన పార్టీ 70 నుంచి 80 సీట్లు గెలిస్తే బీజేపీ మద్దతుతో ఉప ముఖ్యమంత్రి కావాలనేది తన అంతిమ లక్ష్యమని హుమాయూన్ పేర్కొన్నారు. ఈ వీడియో వైరల్ గా మారడంతో హుమాయూన్ చేసిన వ్యాఖ్యల గురించి తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. టీఎంసీ విడుదల చేసిన ఈ వీడియో బయటకొచ్చిన కొద్ది గంటల్లోనే బెంగాల్ రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. హుమాయూన్ కబీర్ పార్టీతో ఉన్న పొత్తును ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తక్షణమే రద్దు చేసుకున్నారు. మైనారిటీల సమగ్రతను, మనోభావాలను శంకించే వ్యక్తులతో కలిసి పనిచేయలేమని ఎంఐఎం స్పష్టం చేసింది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని, ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని ఎంఐఎం పార్టీ ప్రకటించింది. అయితే తనపై వస్తున్న ఆరోపణలను హుమాయూన్ కబీర్ తీవ్రంగా ఖండించారు. ఆ వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో సృష్టించిన నకిలీ వీడియో అని, తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు టీఎంసీ ఆడుతున్న డ్రామా అని హుమాయూన్ వాదించారు. నవంబర్ 2019 నుంచి తనకు ఏ బీజేపీ నేతతో సంబంధాలు లేవని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ, పార్టీ నాయకులు కునాల్ ఘోష్, ఫిర్వాహ్ హకీంలు ఒక బూటకపు స్ట్రింగ్ ఆపరేషన్ నడిపించారని హుమాయూన్ ఆరోపించారు. వారు తన ప్రతిష్ట దెబ్బతీయడానికి ఏను వాడుకున్నారని చెప్పారు. ఈ ఆరోపణలతో తప్పుదోవ పట్టొద్దని ముస్లింలకు హుమాయూన్ విజ్ఞప్తి చేశారు. ముస్లిం ఓట్లు కోల్పోతామనే భయంతో తనను అప్రతిష్ట పాలు చేయాలని టీఎంసీ పన్నిన కుట్ర ఇదని, ఈ నకిలీ వీడియో ముస్లింల మనోభావాలను కూడా అవమానించిందని హుమాయూన్ ఆరోపించారు.
అసెంబ్లీ ఎన్నికల వేళ టీఎంసీ విడుదల చేసిన ఈ వీడియో గురించి ముస్లిం ఓటర్లలో తీవ్ర చర్చ జరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో హుమాయూన్ కబీర్ కు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతుండగా మరికొన్ని చోట్ల ముస్లింలు ఎంఐఎం వైపు మొగ్గు చూపుతున్నారు. ఎంఐఎంపై కూడా ఇలాంటి బీటీం ఆరోపణలు గతంలో వచ్చినా ఇప్పుడు హుమాయూన్ కబీర్ వీడియో బయటపడడంతో ఓవైసీ పార్టీ త్వరగా స్పందించి పొత్తును వదులుకోవడానికి ఆ పార్టీకి కొంత సానుకూలతను తెచ్చిపెట్టింది. అసెంబ్లీ ఎన్నికలకు కేవలం కొన్ని రోజుల ముందు వెలుగు చూసిన ఈ 1000 కోట్ల స్కామ్ వీడియో బెంగాల్ రాజకీయాల్లో ముస్లిం ఓటు బ్యాంకు ఏ దిశగా మళ్లుతుందోనన్న ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఎన్నికల్లో ముస్లిం ఓటు బ్యాంకు కీలక పాత్ర పోషించనున్న నేపథ్యంలో వారి మద్దతు కోసం ప్రధాన పార్టీలు ఎత్తుకు పై ఎత్తు వేస్తుండటంతో ఇది ఎవరికి కలిసొస్తుంది, ఎవరికి మైనస్ అవుతుందనేది ఆసక్తికరంగా మారింది. సాంప్రదాయబద్ధంగా టీఎంసీకి మద్దతిచ్చే ముస్లిం ఓటర్లు బీజేపీని నిరోధించే క్రమంలో వ్యూహాత్మకంగా ఓటు వేసే అవకాశం ఉంది. గతంలో మాదిరిగా టీఎంసీకే మెజారిటీ ముస్లిం ఓటర్లు మద్దతుగా నిలుస్తారా, లేక ఈసారి వారిలో చీలిక వస్తుందా అన్నది ఉత్కంఠను రేపుతుంది. బెంగాల్లో కొత్త పార్టీల రాకతో ఈసారి ముస్లిం ఓటర్ల మద్దతు ఎవరికి దక్కుతుంది, ఓట్ల ధృవీకరణ ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది.